పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. వెరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. 34వ సంకీర్తన 18వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినము మీ పాదాల చెంతకు చేరి మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనాలు. మీ వాక్యము సెలవిస్తున్నట్టుగా వెరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును అని మీరు మాకిచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తండ్రి, ఈ లోకయాత్రలో అనేక శ్రమల ద్వారా, వేదనల ద్వారా వెళుతున్న మాకు మీరే అండగా ఉండండి. మా హృదయాలు వెరికి ఉన్నప్పుడు, మేము ఒంటరి వారమని భావించినప్పుడు మీరు మాకు అత్యంత సమీపముగా ఉన్నారని గ్రహించే కృప మాకు దయచేయండి. మాలోని అహంకారాన్ని తొలగించి వినయముతో కూడిన మనసును మాకు ప్రసాదించండి. ఈ సమయమున మీ దాసుడనైన నా నోటిని బూరగా వాడుకోండి. మీరు మాట్లాడబోచున్న ప్రతి మాట మా ఆత్మలకు జీవమును, బలమును మరియు ఆదరణను కలుగజేయును గాక. వింటున్న ప్రతి బిడ్డ హృదయమును మీరే తెరవండి. మీ వాక్యము మాలో ఫలించి మా జీవితాలను మార్చాలని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు జీవాక్యము వినచిన్న మీ అందరికీ మన ప్రభువును, ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, వివిధ మనస్తత్వాలున్న మనుషుల మధ్యలో మనము జీవించేటప్పుడు మనుషుల వలన మన హృదయము గాయపడుతుంది. నా మనసు విరిగిపోయింది, జీవితం మీద విరక్తి పుట్టింది అనే మాటలు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాము. ఇతరుల ప్రవర్తనను బట్టి, వారి మాటలను బట్టి మన మనసు విరిగిపోతుంది. మనము కోరుకున్నట్టు మన జీవితము లేకపోతే జీవితము మీద విరక్తి పడుతుంది. హృదయమంతా బాధతో నిండి ఉంటుంది. ఇవి మన వ్యక్తిగతమైనవి. మన జీవితాన్ని మనమే నడిపించుకునేటప్పుడు మనము కల్పించుకున్న పద్ధతులను బట్టి ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వస్తుంది తప్ప దేవునికేమీ సంబంధము ఉండదు. దేవుణ్ణి బట్టి మన హృదయం విరిగితే, మన మనసు నలిగితే ఈ రెండు దేవునికి ఇష్టమైనవి. మనిషికి ఇవి రావాలంటే తనను తాను తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకోవడం అంటే అంత ఆషామాషి విషయము కాదు. ప్రతి మనిషికి వ్యక్తిత్వము, స్వమర్యాద ఉంటుంది. తన స్వమర్యాదకి ఏదైనా భంగము కలిగితే ఓర్చుకోలేరు. ఎవరైనా తనను ఉచితముగా ఒక మాట అంటే భరించలేరు. రక్తము ఉడికిపోతుంది. తిరిగి ఏదో ఒక మాట అనేదాకా అది చల్లారదు. తిరిగి ఏదో ఒకటి చేయనిదే చాలామందికి నిద్ర కూడా పట్టదు. ఇది మనిషి యొక్క సహజ గుణము. అందుకే దేవునికి దగ్గరవ్వండి. విరిగిన హృదయము గల వాళ్లకు దేవుడు ఓదార్పునిస్తాడు. దేవుడు నన్ను వదిలేశాడా అని చాలా కాలముగా మానసికంగా కృంగిపోయిన ఒక క్రైస్తవ స్త్రీ అంది. దేవుడు తనకు దూరముగా ఉన్నాడని ఆమె బలముగా నమ్మింది. కృంగుదలతో బాధపడుతున్న తన బిడ్డలకు దేవుడు నిజముగా దూరముగా ఉంటాడా అంటే దావీదు రాసిన కీర్తనలో దానికి ఓదార్పుకరమైన జవాబు ఉంది. ఆ మాటలను 34వ సంకీర్తన 18వ వచనములో చూడవచ్చు. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అని. అవును ప్రియులారా, తీవ్రమైన కృంగుదల నమ్మకమైన దేవుని బిడ్డల మీద ఎలాంటి ప్రభావము చూపించగలదో దావీదుకు తెలుసు. దావీదు యవ్వనస్తునిగా ఉన్నప్పుడు తనను చంపడానికి పట్టు విడవకుండా ప్రయత్నిస్తున్న
అసూయపరుడైన సౌలు రాజు నుండి తప్పించుకోవడానికి చాలా కాలము పాటు పారిపోతూనే ఉన్నాడు. సౌలు తనను వెతకడానికి రాడనుకున్న ప్రదేశంలో, అంటే ఫిలిస్తీన్లో ఉన్న గాతు అనే శత్రు పట్టణంలో ఆయన తలదాల్చుకున్నాడు. అయితే అక్కడి వాళ్ళు తనను గుర్తుపట్టడంతో దావీదు పిచ్చివానిలా నటించి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. తనను తప్పించినందుకు దావీదు యెహోవాను మహిమపరిచాడు. ఆ అనుభవముతోనే 34వ సంకీర్తన రాశాడు. ప్రియులారా, కృంగుదలతో బాధపడే వాళ్లకు లేదా దేవుని దయను పొందడానికి అర్హులము కాదని అనుకునే వాళ్లకు దేవుడు దూరముగా ఉంటాడని దావీదు నమ్మాడా? వెరిగిన హృదయము గల వాళ్లకు యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వాళ్లను ఆయన రక్షిస్తాడని ఆయన రాశాడు. ఈ మాటలు మనకెలా ఓదార్పు, ఆశను కలిగిస్తాయో ఆలోచన చేద్దాం. యెహోవా ఆసన్నుడు అనే పదము ప్రభు శ్రద్ధ గలవాడిని, గమనించేవాడని, తన ప్రజలకు సహాయం చేయడానికి, వాళ్లను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడని విపులంగా తెలియజేస్తుంది. యెహోవా తన ప్రజలను గమనిస్తూ ఉంటాడని తెలుసుకోవడము ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఈ అపాయకరమైన కాలాల్లో వాళ్ళెలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆయన చూస్తున్నాడు. వాళ్ళ అంతరంగ భావాలు ఆయనకు తెలుసు. విరిగిన హృదయము గల వాళ్ళు అంటే కొన్ని సంస్కృతుల్లో విరిగిన హృదయానికి ప్రేమలో విఫలమవ్వడానికి సంబంధము ఉంది. అయితే కీర్తనల రచయిత మాటలు మరింత సాధారణ దుఃఖాన్ని, విచారాన్ని సూచిస్తాయని ఒక పండితుడు చెప్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నమ్మకమైన ఆరాధకులకు కూడా కొన్నిసార్లు తమ హృదయాన్ని విరిచేసేంత తీవ్రమైన కష్టాలు ఎదురవుతాయి. నలిగిన మనసు గల వాళ్ళు, నిరుత్సాహానికి గురైన వాళ్ళు తాము ఎంత తక్కువ అంచనా వేసుకుంటారంటే కొంతకాలము పాటు వాళ్ళ ఆశలన్నీ వదిలేసుకుంటారు. ప్రియులారా, ఈ పదబంధాన్ని ఎదురుచూడడానికి మంచిదేది లేనివాళ్ళు అని తర్జుమా చేయవచ్చని బైబిల్ అనువాదకుల కోసము తయారు చేయబడిన ఒక పుస్తకము చెబుతుంది. వెరిగిన హృదయము గల వాళ్ళు అంటే నలిగిన మనసు గల వాళ్ళ విన్నపాలకు దేవుడు ఎలా స్పందిస్తాడు? వాళ్ళు తన ప్రేమకు, శ్రద్ధకు అర్హులు కారని వాళ్లకు దూరముగా ఉంటాడా? లేదు. బాధపడుతున్న బిడ్డను దగ్గరికి తీసుకొని ఓదార్చే ప్రేమగల తండ్రిలా సహాయము కొరకు ప్రార్థించే తన బిడ్డలకు దేవుడు సమీపముగా ఉంటాడు. వాళ్ళను ఓదార్చాలని, వాళ్ళ విరిగిన హృదయానికి, నలిగిన మనసుకు ఉపశమనము కలిగించాలని ఆయన ఆతురతతో ఉన్నాడు. వాళ్ళకెలాంటి కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించడానికి కావలసిన జ్ఞానము, బలము అన్నివ్వగలడు. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు దేవునికి దగ్గరవ్వాలంటే ఏమి చేయాలో తెలుసుకోండి. ఈ దయగల దేవుడు ఇలా వాగ్దానము చేస్తున్నాడు. వినయము గల వాళ్ళ ప్రాణాన్ని, నలిగిన వాళ్ళ ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడానికి వినయము గల వాళ్ళ యొద్ద, దీన మనసు గల వాళ్ళ యొద్ద నేను నివసిస్తానని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే దేవుని అందలి భయభక్తులతో జీవిస్తూ దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారిందుకు భిన్నముగా ఉంటారు. వారికి లోక విషయాల్లో స్వమర్యాద ఉండదు. ముఖము మీద ఉమ్మివేసిన తుడుచుకొని వెళ్లే మనస్తత్వము వస్తుంది. వారిని వారు హెచ్చించుకోవడానికి భయపడతారు. వారికి క్షమించే గుణము ఉంటుంది. ఓర్పు సహనము అలవర్తుంది. వారి బాధని, కోపాన్ని దేవునికి అప్పగిస్తారు. వారి రక్తములో దేవుని వాక్యము ఉంటుంది కాబట్టి ఆ రక్తము ఉడికిపోదు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ప్రాణాత్మలను, కీళ్లను, మూల్గును విభజించినంత మట్టుకు దూర్చు అని హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో చెప్పబడిన ప్రకారం వాక్యము మనిషి శరీరమంతా వ్యాపిస్తుంది. కాబట్టి వారు
వాక్య ప్రకారము జీవిస్తారు. వాక్యము వారిని స్థిమితముగా ఉండేలా చేస్తుంది. ఎవరి శరీరంలోనైతే వాక్యముండదో వారి రక్తము ఉడికిపోయి తమను తాము తగ్గించుకోలేరు. వారికి విరిగిన హృదయము, పగిలిన మనసు రాదు. వారి అహము దెబ్బతిని రెచ్చిపోతారు. అలాంటి వారితో దేవుడు ఒక్క క్షణము కూడా ఉండడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక గ్రామంలో ఆనంద్ అనే యువకుడు ఉండేవాడు. అతడొక గొప్ప మట్టి శిల్పి. తన చేతులతో మట్టికి ప్రాణము పోయగలడు. అతని కళ్ళల్లాగే అతను చేసే ప్రతి శిల్పంలో ఎంతో అందముగా, పరిపూర్ణముగా ఉండేవి. దేవుడంటే అతనికెంతో భక్తి. కాని ఆ భక్తి అంతా తన జీవితము బాగున్నంత వరకే పరిమితమై ఉండేది. ఒకరోజు పెద్ద ప్రమాదములో ఆనంద్ తన కుటుంబాన్ని, తన ఆస్తిని, చివరకు తన కుడి చేతి వేళ్లపై పట్టును కూడా కోల్పోయాడు. అతని జీవితం ఒక్కసారి చీకటిమయమైపోయింది. కొన్ని నెలల తర్వాత ఒక సాయంత్రం ఆనంద్ తన పాత పని గదిలో కూర్చున్నాడు. అక్కడ అతను గతంలో చేసిన ఒక అందమైన మట్టి పాత్ర ఉంది. అది అతనికి ఎంతో ఇష్టమైనది. కాని ఆవేదనతో, కోపముతో అతడా పాత్రను నేలకేసి కొట్టాడు. అది 100 ముక్కలైంది. కన్నీళ్లతో ఆ ముక్కల వైపు చూస్తూ, దేవుడా, నా జీవితము కూడా ఈ పాత్రలాగే ముక్కలైపోయింది. విరిగిన వాటిని ఎవరు ప్రేమించరు. విరిగిన వాటితో ఎవరికి అవసరం లేదు. నీవు కూడా నాకు దూరమయ్యావు అని ఆనంద్ బిగ్గరగా ఏడ్చాడు. ఆ సమయంలో ఆ గ్రామంలోని ఒక వృద్ధ దైవజనుడు ఆనంద్ దగ్గరికి వచ్చాడు. ఆ ముక్కలైన పాత్రను చూసి మెల్లగా ఆనంద్తో ఇలా అన్నాడు, బాబూ, లోకము విరిగిన వస్తువులను చెత్తబుట్టలో వేస్తుంది. కాని దేవుడు విరిగిన హృదయాలను తన చేతిలోనికి తీసుకుంటాడు. 34వ సంకీర్తన 18వ వచనమిలా చెబుతుంది, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అని. నీవు బాగున్నప్పుడు ఆయన వైపు చూశావో లేదో, కాని ఇప్పుడు నీవు విరిగి ఉన్నావు కాబట్టి ఆయన నీకత్యంత సమీపంలో ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాటలు ఆనంద్ యొక్క హృదయాన్ని తాకాయి. అతను మట్టి ముక్కలను ఏరి మళ్ళీ నీళ్లు కలిపి తను దెబ్బతిన్న చేతులతోనే కొత్తగా చేయడం ప్రారంభించాడు. ఈసారి అతను ఒక సాధారణ పాత్రను చేయలేదు. తన కష్టాన్ని, కన్నీటిని జోడించి ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్న వ్యక్తి శిల్పాన్ని చెక్కాడు. ఆ శిల్పం అతను గతంలో చేసిన వాటన్నిటికంటే ఎంతో గొప్పగా ఉంది. ఎందుకంటే అందులో తన అహంకారం లేదు. కేవలము దేవుని మీద ఆధారపడటం మాత్రమే ఉంది. తన హృదయం ఎప్పుడైతే విరిగిందో అప్పుడే దేవుని కృప తన జీవితంలో ఎంత గొప్పగా పనిచేస్తుందో అతనికి అర్థమైంది. అతని గాయాలు మానలేదు, కాని అతని మనస్సును దేవుడు రక్షించాడు. తన బాధను ఇతరులకు ఆదరణ ఇచ్చే సాక్ష్యముగా మార్చుకున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మన జీవితాలు కూడా ఒక్కసారి ఈ మట్టి పాత్రలాగే ముక్కలవ్వచ్చు. అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు లేదా ఆత్మీయుల మరణము మనల్ని కృంగదీయొచ్చు. కానీ ఒక్క విషయము గుర్తుంచుకోండి, మీరు సంతోషముగా ఉన్నప్పుడు దేవుడు మీ పక్కన ఉంటారు. కానీ మీరు విరిగిపోయి ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని తన కౌగిల్లో ఉంచుకుంటాడు. మీ విరిగిన ముక్కలను ఈరోజు ఆయనకు అప్పగించండి. ఆయన వాటితో ఒక అద్భుతమైన కావ్యాన్ని సృష్టిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మనమందరము ఈ సమయంలో మన కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము మన హృదయాలను పరీక్షించుకుందాం. ఈరోజు ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరైనా నా హృదయము ముక్కలైపోయింది బ్రదర్, నా బాధ ఎవరికి అర్థము కావడము లేదు అని విలపిస్తున్నారో, మనుషులు మిమ్మల్ని అర్థము చేసుకోకపోయినా, లోకము మిమ్మల్ని తృణీకరించిన దేవుని వాక్యము మీకు ఒక అద్భుతమైన నిరీక్షణనిస్తుంది. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు అని. ఆయన మీకు దూరముగా ఎక్కడో లేరు. మీ కన్నీటి బొట్టులో ఆయనున్నారు. మీ నిట్టూర్పులో ఆయనున్నారు. మీరు ఒంటరిగా విలపిస్తున్న ఆ గదిలో
ఆయన మీ పక్కనే ఉన్నాడు. ఈ పాట పాడుతూ ఉండగా మీ విరిగిన ముక్కలను ఆయన పాదాల చింత పెట్టండి. ఆయన మిమ్మల్ని తాకబోతున్నారు. ఆయన మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. లోకమంతా నన్ను విడనాడినా, నమ్మిన వారే నన్ను వెలివేసినా, ఏకాకినై నేను కన్నీరు కార్చగా, నా నీడై నిలిచావు నా యేసయ్యా. నా తోడై వచ్చావు నా మెస్సయ్యా. విరిగిన హృదయము గలవారికి యెహోవా సన్నిధుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నా ప్రాణప్రియుడు నా యేసయ్యా. నన్ను విడువని దేవుడు నా యేసయ్యా. పగిలిన పాత్రను అని పారవేయక, నలిగిన బ్రతుకని నన్ను విడచిపోక, ప్రేమతో నన్ను నువ్వు హత్తుకున్నావు. నీ కృపతో నన్ను బాగు చేసావు. గాయము కట్టి నన్ను ఆదరించావా. మనుషులు చూసేది నా రూపమే, నీవు చూసేది నా హృదయమే. లోకము ఇచ్చేది కేవలం గాయమే, నీవు ఇచ్చేది శాశ్వత జీవమే. శాశ్వత జీవమే. విరిగిన హృదయము గలవారికి యెహోవా సన్నిధుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నా యేసయ్యా. నీవే నా ప్రాణము. నా యేసయ్యా. నీవే నా సర్వము. నా సన్నిధుడు. అవును ప్రభువా, నీవు మాకు ఆసన్నుడవు. ఎవరైతే ఈ సమయములో తమ హృదయము నలిగిపోయి ప్రభువా నన్ను రక్షించు, నన్ను ఆదుకో అను మనసులో వేడుకుంటున్నారో వారందరినీ మీరు తాకుతున్నందుకు వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు విరిగిన వాటిని పారవేయడు. ఆయన వాటిని సరిచేస్తాడు. నీ జీవితము ముగిసిపోలేదు. నీ గాయాలే రేపు నీ సాక్ష్యాలుగా మారబోతున్నాయి. నీ కన్నీళ్లే రేపు నీ విజయపు పాటలుగా మారబోతున్నాయి. ఈరోజు ఒక చిన్న తీర్మానము చేసుకోండి. ప్రభువా, నా విరిగిన హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను. లోకము వైపు చూడను, నీ వైపు చూస్తున్నాను. నన్ను మరలా నిర్మించు అని. ఆయన హస్తము ఈ క్షణములో మీ మీద ఉంది. ఆయన రక్షణ
మీకు తోడయుంది. మీరు ఒంటరి వారు కాదు. ఈ నిశ్చయతతో, ఈ సమాధానముతో ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఉన్న స్థితిలోనే మోకరించగలిగితే మోకరించి, లేదా మీ 2 చేతులు ఆకాశము వైపెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకలాశీర్వాదాలకు ఆధారభూతుడా, సర్వోన్నతుడా, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం అద్భుతమైన రీతిగా నా తండ్రి మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి ఆనిముత్యాల్లాంటి అమూల్యమైన మీ మాటలతో మమ్మల్ని స్థిరపరిచి బలపరిచినందుకై మీకే కృతజ్ఞత వందనాలు. అవును ప్రభువా, చిన్న చిన్న విషయాల్లోనే మేము గర్విస్తూ అతిశయిస్తూ మిమ్మల్ని చాలా దూరముగా చేసుకున్నాం. మమ్మల్ని మీరు క్షమించండి. విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయండి. నలిగిన మనసును మీరు మాకు దయచేయండి. విరిగిన హృదయము కలిగిన వారికి మీరు ఆసన్నుడిగా ఉంటాను అని మీరు చెప్పారు. నలిగిన మనసు కలిగిన వారిని రక్షిస్తానని కూడా మీరు సెలవిచ్చారు. నిజమే తండ్రి, అలాంటి మనసులు మాకు దయచేయండి. గర్వము నుండి, అతిశయము నుండి, అహంకారము నుండి మా అందరికీ విడుదల మీరు దయచేయండి. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము చూసుకోవడానికి, సరిచేసుకోవడానికి సహాయము చేయండి. ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాల సమయం నీ మాటలు అంగీకరిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను మీ శ్రేష్టమైన నామములో మీరు దీవించండి. ఈ రోజంతా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. పని పాటల్లో తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా కాపాడి క్షేమాన్ని మీరు దయచేయండి. ఉదయకాలపు దీవెనలు అందరికీ దయచేయండి. కళాశాలలకు, పాఠశాలలకు వెళుతున్న పిల్లలను కాపాడండి. ఉద్యోగాలకు వెళుతున్న బిడ్డలను కాపాడండి. కూలి పనులకు వెళుతున్న బిడ్డలందరినీ కూడా మీరు కాపాడి క్షేమాన్ని దయచేసి మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డ కూడా మీరు తోడయుండి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. ముఖ్యముగా ప్రభువా, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు అని సెలవిచ్చిన మీ వాగ్దానాన్ని పట్టుకుని శారీరక, మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను మీ పాదసన్నిధికి తీసుకుని వస్తున్నాం. అయ్యా, క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరున్నీసా, రమాదేవి మరి విమలమ్మలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆ క్యాన్సర్ కణితులన్నీ నిర్మూలించండి. మీ గాయపడిన హస్తముతో వారిని తాకి వారి శరీరాల్లో ఉన్న ప్రతి క్యాన్సర్ కణాన్ని మీ రక్తముతో కడిగి వేయమని వేడుకుంటున్నాం. వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి మరి మంగళను జ్ఞాపకము చేసుకోండి. వారి కిడ్నీలను నూతనపరచండి. డయాలసిస్ వేదన నుండి వారికి విముక్తిని ప్రసాదించండి. పక్షవాతముతో ఉన్న సూర్యరావు, రాంబాబు, శివరామకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్ మరియు రంగన్నలకు మీరే బలమును ప్రసాదించండి. పడిపోయిన వారి అవయవాలకు జీవము పోయండి. వారు స్వయముగా లేచి నడిచి పనులు చేసుకునే కృపను దయచేయండి. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్, మేరీ, సెబెస్టియన్, ఆనందరావు మరియు ప్రభావతులను కనికరించండి. వారి గుండెల్లో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించి వారికి నూతనమైన శక్తిని, ఆయుష్ను ప్రసాదించండి. చాలా కాలముగా కోమాలో ఉన్న నానిని మీరే ముట్టండి. మృత్యువును జయించి దేవతనికి స్పృహను ప్రసాదించండి. బ్రెయిన్ ట్యూమర్తో ఉన్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలను ఆపరేషన్ లేకుండా మీ శక్తితో స్వస్థపరచండి. తెలియని భయముతో 10 ఏళ్లుగా ఏకాంతముగా ఉన్న సజిత్కి సమాధానమును, ధైర్యమును ఇవ్వండి. రత్న, అనితలకు ఉన్న అజ్ఞాత వ్యాధులను మీరే బయలుపరిచి నయం చేయండి. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న కీర్తన, వెంకటేశ్వరమ్మ,
నూకరత్నములను తాకండి. హెచ్ఐవితో ఉన్న లక్ష్మిని, మూర్ఛ వ్యాధితో ఉన్న మరొక సహోదరిని, లివర్ ఇన్ఫెక్షన్తో ఉన్న జయమ్మ, కంటి చూపు సమస్యతో ఉన్న సుదర్శన, కడుపులో గడ్డతో ఉన్న మందులు మరియు పేగుల సమస్యతో ఉన్న లావణ్యకు మీ ఆరోగ్యమును ప్రసాదించండి. దురాత్మల పీడతో బాధపడుతున్న సహోదరి అఖిలను మీ శక్తివంతమైన నామంలో విడిపించండి. మీ రక్తపు కోట ఆమె చుట్టూ ఉంచండి. అయ్యా, పేర్లు చెప్పబడని అనేక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉండగా, తండ్రి, మీరు సమస్తమును చేయగలరు. నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును అని మేము మొరపెడుతున్నాం. ఈ బిడ్డల కుటుంబాలకు ధైర్యాన్ని, ఆర్థిక సహాయాన్ని మరియు శాంతిని దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. దేవారీతిగానే కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశాల్లో ఉంటున్న ప్రతి సహోదరుని జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనిని ఆశీర్వదించండి. వారి చేతుల కష్టారితమును అయా రెండంతలుగా దీవించండి. అయా, చాలా మంది ఆయా దేశాల్లో ఉండి ఆయా దేశాల్లో పని చేసుకోవడానికి కావలసినటువంటి అనుమతులు లేక నా తండ్రి బిడ్డలు వారున్న చోట ఎవరికి కనబడకుండా ఉంటూ ఉండగా, అలాంటి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. ప్రతి బిడ్డకు కూడా వారుంటున్న దేశంలో నా తండ్రి స్వేచ్ఛగా పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు వారికి లభించులాగున కృప చూపండి. ప్రతి బిడ్డను మీ కృపలో భద్రపరచండి. ఒంటరితనము నుంచి బిడ్డలను విడిపించండి. వారి ప్రతి సమస్యను అయ్యా మీరు ఆలకించి అంగీకరించి ప్రతి సమస్యకు మీరు సమాధానము దయచేసి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. ప్రాముఖ్యంగా ఈ దినము నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా, వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి అయ్యా వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.